హలో న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్, ఒక హెల్దీ లడ్డు, అలాగే లంచ్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక్క లడ్డు తిన్నా సరే మనకి అన్ని పోషకాలు అందేలాగా చూపించారనమాట. చాలా మంచి ఇంపార్టెంట్ టిప్స్ కూడా షేర్ చేశాను. సో లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసేద్దాము. నేనైతే ఇక్కడ ముందు రోజే అలసందలు అంటాం కదా, అది ఒక గ్లాసు నానబెట్టుకున్నాను అనమాట. ఒక పావు గ్లాసు రైస్, అలాగే ఒక స్పూన్ మెంతులు, అవన్నీ కూడా నానబెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, సేమ్ మనం పెసరట్టు వేసుకున్నట్టే అనమాట. ఒక గ్లాస్ అలసందలకి ఒక పావు గ్లాస్ రైస్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. చాలా హెల్దీ, చాలా ప్రోటీన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ తినాలి అని చెప్తారు కదా, సో అలాంటిదే అనమాట. ఇవి చాలా హెల్దీ, పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ ఒకరోజు పెసరట్టు, ఒకరోజు అలసందలతో చేసుకోండి. దోశ అయితే ఇష్టంగా తింటారు చాలామంది, ఇడ్లీ కంటే కూడా పిల్లలు. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఈ రెసిపీ. ఇలాంటి దోశలు ఏంటంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఒకరోజు మొత్తం పులవాల్సిన అవసరం లేదు. ఇదైతే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. దీంట్లోనే సరిపడా సాల్ట్, అలాగే వాటర్ వేసుకొని కలిపేసుకొని దోశల్లాగా వేసేసుకోవడమే అనమాట. ఇంకా దీంట్లోకి అయితే చట్నీ మీ ఇష్టము. పల్లీ చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా, కొబ్బరి చట్నీ ఏదైనా వేసేసుకోవచ్చు అనమాట. అంటారు చెప్తున్నావా? మనం ఇప్పుడు ఏం వేసుకుందాం? దోశ. దేనికి రెడీ? దోశకా? ఓకే. ఇక్కడైతే నేను పెద్దగానే వేస్తున్నాను దోశలు, అలాగే మా పాపకు కూడా చిన్న చిన్నవి వేసాను. మీ ఇష్టం అనమాట. చిన్న చిన్న దోశలు అలా అయినా వేసుకోవచ్చు, పెద్దదైనా వేసుకోవచ్చు. ఇంకా సరిపడా ఆయిల్ వేసేసుకొని పైన 2 వైపులా ఈవెన్గా కాల్చుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అవును, మీ పిల్లలు కూడా ఫోన్ చూస్తున్నారా లేదా టీవీ చూస్తున్నారా? సో మా పాపకైతే ఈ మధ్య అలవాటు చేశాను అనమాట. జస్ట్ కొంచెం సేపు ఎంగేజింగ్గా ఉంటుంది అని చెప్పేసి నార్మల్గా ఫుడ్ వండేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు అట్లా పక్కనే కూర్చుంటుంది. ఇంట్లో కొంచెం మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటుంది ఎక్కువగా. ఇంకా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు టీవీలో పెడుతున్నాను అనమాట. తనకు కూడా బోరింగ్గా లేకుండా ఉంటుంది అని చెప్పేసి. మాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫుల్ వింటర్ అనమాట. ఫుల్ వింటర్లో అసలు పార్కుకి తీసుకెళ్ళడానికి కానీ, బయటికి తీసుకెళ్ళడానికి కానీ అస్సలు అవ్వట్లేదు. 24 గంటలు ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇదిగా అవుతారు అని చెప్పేసి నేనే డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అట్లా పెడుతున్నాను. మార్నింగ్ కొంచెం సేపు, అలాగే ఈవినింగ్ టైంలో. మిగతా టైం అంతా కూడా నాతోనే ఎంగేజ్ అవుతుంది. ఇంట్లో చాలా మంది ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటుంది. ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే నేనే పెట్టిస్తున్నాను అనమాట. ఇప్పుడన్నా తనకి ఖాళీగా ఉంది అని అనిపించినప్పుడు. అవును, అసలు మీరు ఎంతసేపు ఇస్తున్నారు స్క్రీన్ టైము? అసలు కింద కామెంట్ చేయండి, చూద్దాము. అలాగే మీరు అసలు ఏవే వీడియోస్ చూపిస్తున్నారు పిల్లలకి? రైమ్స్ చూపిస్తున్నారా, లేదంటే ఎడ్యుకేషనల్గా చూపిస్తున్నారా? సో అలాంటివి కూడా నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు నేను చూపించే ఛానల్స్ కావాలి అంటే కింద మెసేజ్ చేస్తే నేను ఒక రీల్ లాగా చేసి చెప్తానమాట. నేను తనకి యానిమల్ వీడియోస్ కానీ, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అలాంటివి చూపిస్తాను. కొన్ని సరదావి కూడా చూపిస్తాను అనమాట. సో అన్నీ కవర్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. కాకపోతే ఎక్కువ స్క్రీన్ టైం అయితే నేను అస్సలు ఇవ్వట్లేదండి. జస్ట్ డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మ్యాక్సిమమ్, అంతే. అసలు అది కూడా నేను అలవాటు చేసింది కాదు. తనకి 1.5 ఇయర్, 2 ఇయర్స్ వరకు అస్సలు స్క్రీన్ టైం లేకుండా మొత్తం నేనే ఎంగేజ్ చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంచెం పెద్దదవుతుంది, ఆడుకునే స్టేజ్కి వచ్చింది, ఇంకా బోర్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇంట్లో వేరే అన్నవాళ్ళు అట్లా ఉంటారు కదా, అలా స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా తను కూడా చూస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఎడ్యుకేషనల్ పరంగానే చూపిస్తున్నాను తనకి ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1 అవర్ ముందు అవిసె గింజలు అంటాం కదా, ఫ్లాక్ సీడ్స్, అవి మెంతులు నానబెట్టేసి దాన్ని బాయిల్ చేశాను అనమాట. అది ఆరిపోయిన తర్వాత వడపోద్దాము అని అనుకున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు కూడా అసలు అవ్వలేదు యాక్చువల్గా. జల్లెడలో వేస్తే అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ క్లాత్లో వడపోసుకొని చేస్తున్నాను. ఇదంతా కూడా జల్లీగా వస్తుంది. మన హెయిర్ అయితే స్మూత్గా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్గానే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. ఆమె ఏం
చేసిందంటే లాంగ్గా ఉన్న హెయిర్ని చాలా షార్ట్గా చేసింది. నేను కట్ చేయమన్న లెంత్ వేరు, వాళ్ళు కట్ చేసిన లెంత్ వేరు అనమాట. సరే ఇంకా కట్ చేసిన తర్వాత ఏం చేస్తామో మళ్ళీ పెంచుకోవడం తప్ప అని చెప్పేసి ఇంకా మళ్ళీ హెయిర్ ప్యాకులు అవి ఇవి చేసుకుంటూ ఉన్నాను. నేను లాంగ్ లేయర్స్ కావాలి అని చెప్తే చాలా షార్ట్గా చేసేసారు. ఇక్కడ పక్కన వేస్తాను చూడండి నా లాంగ్ హెయిర్ పిక్, మీరు అంతకు ముందు కూడా చూసే ఉంటారు ఏదో ఒక వీడియోలో. ఇంత షార్ట్ చేసేసింది అనమాట. ప్లస్ అదిగాక లేయర్స్ కూడా నాకు అంతగా ఏమీ అనిపించట్లేదు. సరేలే ఇంకా జరుగుతాయి అప్పుడప్పుడు ఇలాంటివి అని చెప్పేసి ఇంకా కొంచెం మళ్ళీ పెంచుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. అప్పుడప్పుడు చిన్న చేంజెస్ కూడా వస్తూ ఉంటే మనకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది స్ట్రెస్ నుంచి. నిజంగానే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో లేదంటే ఇంకా దేని వల్లనో తెలియట్లేదు, కానీ హెయిర్ ఎక్కువ లాస్ అయిపోతుంది. చిన్నదానికి పెద్దదానికి కోపం ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత ఇట్లాంటివి ఏమైనా చేయించుకుంటే చిన్న చిన్న ఆనందాలైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అది ఎందువల్లనో ఏమో తెలియట్లేదు, కానీ సో అందుకే ఇట్లాంటి చేంజెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే లైఫ్లో బాగుంటుందని చెప్పేసి చేయించుకున్నాను. అది కాక ఈ మధ్య మన కోసం మనం ఏదైనా చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలతో ఎంత బిజీగా ఉన్నా సరే వీక్లీ వన్స్ అన్నా మన కోసం మనం ఇలా టైం స్పెండ్ చేసుకుంటే మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పాస్తా చూపిస్తున్నాను. ఇది మీకు చాలా సార్లు షేర్ చేశాను. ఇన్ని వెజిటేబుల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేసి చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ పాస్తా మంచిదేనండి పిల్లలకి. మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడము, హోల్ వీట్ పాస్తా తీసుకోవడం, అంతే. వాళ్ళకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఫుడ్ కార్బ్స్ వెళ్తాయి, వెజిటేబుల్స్ వెళ్తాయి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. బటర్ ఉంటే బాగుంటుంది. బటర్ నా దగ్గర అయిపోయింది. సో నేను బటర్ వేసేసుకొని తర్వాత వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకోండి. నేను ఇక్కడ బ్రోకలీ, బీన్స్, బేబీకార్న్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వేసాను. కొంచెం పాలకూర కూడా యాడ్ చేశాను అనమాట, 1 కప్పు దాకా. ఆద్య అయితే చిన్నగా ఉన్నప్పుడు పాస్తా బాగా ఇష్టంగా తిన్నది. వెజిటేబుల్స్ ఏమన్నా వేసినా బ్రోకలీ, క్యారెట్ ఇవన్నీ వేసినా కూడా మంచిగా తీసుకొని తినేది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టేసి పాస్తా ఒక్కటి తింటుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే ఇవన్నీ గ్రైండ్ చేసేస్తాను. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసుకొని ఆ ప్యూరీ దీంట్లో వేసి ఆ ప్యూరీ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో పాస్తా వేసేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయితే అది షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మీరు ముందే కనుక పాస్తా బాయిల్ చేసుకుంటే ఇవి అంతగా మగ్గాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొంచెం 50-50 అయ్యేంత వరకు ఉంచుకున్నా కూడా తర్వాత పాస్తా వేసి వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్లో మొత్తం కుక్ అయిపోతుంది. నేనైతే అంతే, కొంచెం ఫ్రై చేసేస్తాను. తర్వాత సాల్ట్ వేసేసుకొని పాస్తా ఒకేసారి దీంట్లో వేసేస్తాను అనమాట. సపరేట్గా బాయిల్ చేయను. ఈరోజు అయితే పాస్తా లంచ్లోకి చేస్తున్నాను. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకుంటాం అనమాట మేము పాస్తానైతే. నేను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పాస్తా వేస్తున్నాను. మీ దగ్గర ఏ పాస్తా ఉంటే అది వేసేసుకోండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ చెక్ చేసేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. అలాగే 1 కప్పు పాలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ మైదా పిండితోటి కానీ ఏదంటే సపరేట్గా వైట్ సాస్ ప్రిపేర్ చేస్తారు కదా, అలా చేయట్లేదు. అందుకని చెప్పి నేను దీంట్లోనే పాలు కూడా యాడ్ చేసేస్తాను. మీకు మంచిగా వైట్ సాస్ పాస్తా లాగే వస్తుంది. ఇంకా మంచిగా పాస్తా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. కొంచెం ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, ఆ ఓట్స్ పౌడర్ని కొంచెం వాటర్లో కలిపి మిక్స్ చేసి దీంట్లో వేసేసామంటే థిక్గా వస్తుంది. మన వైట్ సాస్ పాస్తా లాగా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో రాగి పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే చాలామంది మైదా యూస్ చేసుకుంటారు. సో నేనైతే ఇక్కడ ఓట్స్ వాడుతున్నాను. ఇది వేసిన తర్వాత వెంటనే కొంచెం దగ్గర పడిపోతుంది. ఈ స్టేజ్లోనే మీరు ఆరిగానో పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఏమి యాడ్ చేయలేదు కదా, సో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే మీరు చీజ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చీజ్ని బాగా తురిమేసి దీంట్లో వేస్తే ఇంకా క్రీమీగా వస్తుందన్నమాట. పిల్లలందరూ కూడా చీజ్ని ఇష్టపడతారు కదా, సో అది యాడ్ చేసేసుకోండి. నేను ఇప్పుడైతే యాడ్ చేయట్లేదు. చాలామంది 6th మంత్ నుంచి స్టార్ట్ చేయమంటున్నారు వీడియోస్. నేను తప్పకుండా 6th మంత్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీ మంత్ ఒక వీడియో లాగా షేర్ చేస్తాను. అసలు ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎన్ని టైమ్స్ పెట్టాలి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి 6th మంత్ వాళ్ళకి కూడా. సో నేను అవి కూడా షేర్ చేస్తూనే ఈ మా పాపకి పెట్టే ఫుడ్ కూడా షేర్ చేస్తాను.
ఆద్య డైలీ ఏమేం చేస్తుంది ఏంటి వీడియో తీయాలని అనుకుంటాను కానీ అస్సలు కుదరట్లేదు అనమాట. తనకి లైబ్రరీలో ప్రతి వారం ప్రతి 3 వీక్స్కి ఒకసారి నేను వెళ్ళి బుక్స్ తీసుకొస్తానమాట. ఒక 8 బుక్స్ ఇక్కడ లైబ్రరీ ఉంటుంది మాకు దగ్గరలో. కిడ్స్ బుక్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా తెచ్చుకొని 3 వీక్స్ వరకు ఉంచుకోవచ్చు. కావాలంటే తర్వాత రెన్యువల్ కూడా చేయించుకోవచ్చు. వెళ్ళిన ప్రతిసారి డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ స్టోరీ బుక్స్, నెంబర్ బుక్స్ ఇట్లా చాలా తెస్తూ ఉంటానన్నమాట. ఆపోజిట్ వర్డ్స్వి ఇవన్నీ కూడా నేను తనకి నైట్ బెడ్ మీద పడుకునేటప్పుడు చెప్తూ ఉంటాను. లేదు అంటే మధ్యాహ్నం టైంలో. ఈ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి తన దగ్గర, అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటాను, అసలు కుదరట్లేదనమాట. అట్లాగే అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా, మీకు కూడా యూజ్ అవుతాయి కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నువ్వుల లడ్డు చూపిస్తున్నానండి. ఇక్కడ నల్ల నువ్వులతో చేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ టేస్ట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. నేనే ఈ నల్లగా ఉన్న వాటిని చూసి అరే బాగోదేమో అనుకుంటా డౌట్గానే చేశాను. ఇది యాక్చువల్గా ఈ పొరపాటుని తీసుకొచ్చారనమాట. తెల్ల నువ్వులు తెమ్మంటే నల్ల నువ్వులు తెచ్చారు. ఎప్పటి నుంచో అంతే ఉంటున్నాయి. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చేస్తే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ నల్ల నువ్వులు అయితే 1 కప్పు తీసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రై రోస్టే చేస్తున్నాను. ఇవి చిటపట అనేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అవి ఆరిపోతాయి అనమాట ఈలోపు. నెక్స్ట్ అయితే సేమ్ అదే బాండీలో పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు అలాగే బాదం పప్పు. మీ దగ్గర ఏముంటే అవి నట్స్, పల్లీలు ఒక్కటే ఉన్నాయి అనుకోండి, పల్లీలు ఒక్కటే యాడ్ చేసేసుకోండి. లేదంటే బాదం, వాల్నట్స్, ఇట్లా జీడిపప్పు, మీ దగ్గర ఏ నట్స్ ఉన్నా సరే అన్నీ వేసేసుకోండి. చాలా హెల్దీ. ఇలాంటి లడ్డు రోజుకొక్కటి తిన్నా కూడా అన్ని పోషకాలు వెళ్తాయి. కాల్షియం కానీ, ఐరన్ కానీ, అసలు మనకి మిల్క్లో కూడా దొరకని కాల్షియము ఈ నల్ల నువ్వులు, తెల్ల నువ్వుల్లో ఎక్కువగా ఉంటుందంట. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు అనే కాదు, పిల్లలకి రోజుకి ఏదో ఒక లడ్డు, శనగపప్పు లడ్డు కానీ, పల్లీల లడ్డు కానీ, నువ్వుల లడ్డు కానీ, ఇట్లా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేయండి. బెల్లంతో చేసి ఐరన్ ఎక్కువగా వెళ్తుంది. ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళు నట్స్ ఇలా సపరేట్గా తినమంటే తినరు. ఇట్లా నట్స్ అయితే అన్నీ కలిపేసుకొని చేశారనుకోండి లడ్డూలాగా మంచిగా తింటారు. ఇట్లా నల్లగా ఉండేసరికి మా పాపకి ఏంటంటే చాక్లెట్ లడ్డు నా అమ్మ అని అడిగింది. అవునని చెప్పాను. ఇంకా చాక్లెట్ లడ్డు అని రోజుకి 1-2 అట్లా ఇస్తున్నాను అనమాట. మా పాపతో పాటు నేను కూడా తింటున్నాను. నాకు చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఈ డెలివరీ అయిన తర్వాత నేను సరిగ్గా పట్టించుకోలేదు. సో అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి నేను కూడా రోజుకు 1-2 తిందామని చెప్పేసి నేను కూడా చేసుకున్నాను. అందుకే ఇంత క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది. బాదం పప్పు తినడం వల్ల ఎంత మంచిది పిల్లలకి చెప్పండి. అలాగే ఎండు కొబ్బరి, ఇలాంటివన్నీ, ఎండు కొబ్బరి వల్ల హెల్దీ ఫ్యాట్ వస్తుందా వాళ్ళకి. సో అన్నీ ఉన్నాయి. కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. ఈ నట్స్, సీడ్స్ వల్ల వాళ్ళకి హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్కి కానీ అన్నిటికీ మంచిదనమాట. సో ఇలాంటివి ట్రై చేయండి. మీరు టిఫిన్ అయిన తర్వాత ఒక లడ్డు ఇచ్చారనుకోండి, తర్వాత 4 ఇంకొక లడ్డు ఇచ్చారు. చిన్నవే చేస్తున్నాను నేను, పెద్దగా కూడా చేయట్లేదు. లేదా 2 తినకపోతే రోజుకి ఒక్కటే పెట్టండి, సరిపోతుంది. బట్ కంపల్సరీ ఇలాంటి లడ్డూస్ ఇంక్లూడ్ చేసుకోండి. విత్ బెల్లం చేయండి. షుగర్ ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఇప్పుడైతే పల్లీలు అవన్నీ వేగిపోయినాయి కదా, నేను దీంట్లోనే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే కొబ్బరి, ఎండు కొబ్బరి అవన్నీ కూడా వేసేసాను. యాలకులు కూడా వేసేసుకొని ఫస్ట్ ఆ నట్స్ వరకు మిక్సీ వేసేసుకోండి. ఈ నువ్వులు ఏంటంటే వెంటనే మెదిగిపోతాయి కదా, బాగా మెత్తగా అయిపోతుంది. అలాగే ఆయిల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకని చెప్పి ఫస్ట్ బరకగా అవన్నీ మిక్సీ వేసేసుకొని తర్వాత నువ్వులు, బెల్లం కూడా వేసుకొని, మరీ మెత్తగా చేయొద్దు, వాళ్ళకి నోటికి అడ్డుపడుతుంది అనమాట, అతుక్కుపోతుంది పైన. సో అందుకని చెప్పి కొంచెం బరకగా వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. నేను ఇదంతా ఒక్కసారి వేయలేదు, అవుతుందేమోనని పెడితే అవ్వలేదనమాట. సో అందుకని చెప్పి సగంగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా, కొంచెం ఇంత బరక ఉంటే సరిపోతుంది, వాళ్ళకి చుట్టుకోకుండా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. షుగర్ అవాయిడ్ చేసి బెల్లం ఎక్కువ ఇంక్లూడ్ చేయండి. లేదంటే పటిక బెల్లం అని దొరుకుతుంది కదా తెల్లది, సో అదైనా వాడుకోవచ్చు బెల్లం ప్లేస్లో. అది కూడా మంచిదే పిల్లలకి. నేనైతే ఇప్పుడు ఆద్యకి ఎప్పుడన్నా పాలు ఇచ్చేటప్పుడు పటిక బెల్లమే యూజ్ చేస్తున్నాను అనమాట, షుగర్ యూజ్ చేయట్లేదు. ఇంక ఇదంతా కూడా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇట్లా చేసుకున్నా మీకు లడ్డూలు వస్తాయి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 4-5 స్పూన్లు దాకా నెయ్యి యాడ్ చేసేసుకొని లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవి మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట అయినా పెట్టేసుకోవచ్చు. మనకి వారం రోజుల కంటే ఎక్కువ రావన్నమాట. మీ ఇంట్లో 3 ఉంటే ఆ 3 కలిసి తింటే వారం రోజుల కంటే ఎక్కువ రావు. లేదు అనుకున్నా ఒక 10 days 20 days ఉండాలన్నా కూడా ఉంటాయి. పాడయ్యాయి అసలు ఏదీ లేదు దీంట్లో.
కాకపోతే ఉండలు చుట్టుకునేటప్పుడు కానీ లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు కానీ ఆరబెట్టుకునేటప్పుడు కానీ వాటర్ తగలకుండా చూసుకోండి, పాడవ్వవు. వాటర్ తగిలితే ఏంటంటే ఈజీగా పాడైపోతాయి కదా, సో అందుకని చెప్పేసి ఇలా మంచిగా లడ్డూలాగా చుట్టేసుకోండి. పెద్ద పెద్దవి చేసుకోవద్దు, వాళ్ళకి చిన్నవి అయితే ఒకటి తింటే కంప్లీట్గా తినేస్తారు, పెద్దవి అయితే వదిలేస్తారనమాట. సో మనకి లడ్డూస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. మన ఛానల్ కంప్లీట్గా పిల్లలదేనండి, వ్లాగ్స్ కానీ అదర్ ఏమి రావు, కంప్లీట్గా పిల్లల ఫుడ్ వీడియోసే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పిల్లలకి మీరే హెల్దీ ఫుడ్ పెట్టుకున్న వాళ్ళు అవుతారనమాట. నేను చాలా హెల్దీగానే చూపిస్తాను, జంక్ ఫుడ్ చూపించట్లేదు. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.